నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఏ తరహాలైతే సబ్బండ వర్గాలు ఏకమైతే తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కేసీఆర్ మీద ఉన్న కోపంతో సబ్బండ వర్గాలు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరూ ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి దొరికింది. ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కూడా దాదాపు 200 రోజులు కావస్తూ ఉంది. 7 నెలలు గడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంది 6 గ్యారెంటీల పైన. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, నిరుద్యోగులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి ఇట్లా చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆలోచిస్తుందా నిరుద్యోగ పట్ల? 6 గ్యారెంటీలు అమలు అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? సో ఇవన్నీ అంశాలపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వంశీ సామ్రాట్ మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. యానా నమస్తే. అన్న నమస్తే. సో మీ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దగ్గరగా వస్తూ ఉన్నది. సో కేసీఆర్ పైన ఉన్న కోపమా, లేకపోతే మార్పులో భాగంగా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ దిశగా మీ పార్టీ పనిచేస్తున్నట్టు ఒక యువ నాయకుడిగా, ఒక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, సో మేము పబ్లిక్ మార్పు కోసం మాకు అవకాశం ఇస్తే ఆ దిశగానే మా పార్టీ పనిచేస్తుంది అన్న ఆలోచనకు మీరు వచ్చినారా? 100% అన్న. పబ్లిక్ అవసరాలు తీర్చడానికే, వాళ్ళ యొక్క బాధలు తీర్చడానికే మా ప్రభుత్వం ముంగడిపోతుంది. ఇది ప్రజాప్రభుత్వము. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ. మీకు ఆ మార్పు అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వంలో మంత్రుల్ని కలుసుడు కానీ, ముఖ్యమంత్రిని కలుసుడు కానీ, అదంతా అసలు అవకాశం లేనటువంటి ఇది ఉండే. ఇప్పుడు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ అందిస్తారు. వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తూ, వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుంటారు, అన్ని కూడా వాళ్ళపైన పనిచేస్తున్నారు. మీరు అదే విధంగా చూస్తే గ్యారంటీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీల అమల్లో కూడా ఒక్కొక్క స్టెప్ ముంగడికి పోతూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూనే పోతున్నాం. ఏది అమలు చేయలేదంటారు చెప్పు. ఇప్పుడు మీరు ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పారు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పినారు. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం అనుకున్నాం. కాకపోతే కేసీఆర్ ఏదైతే డెఫిసిట్ బడ్జెట్ పెట్టిపోయిండు, మనకి బడ్జెట్ మొత్తం ఖాళీ చేసిపోయింది, పైసలు లేకుండా చేసిపోయింది. కాబట్టి దాన్ని మేము మెల్లమెల్ల ఇప్పుడు అప్పులు కూడా కట్టాలి, దాని ఇంట్రెస్ట్లు కూడా కట్టాలి, అన్ని కట్టుకుంటూ అన్ని సమకూర్చుకుంటూ దానిపైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ మేము ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నాం. కానీ ఆనాడు ఎందుకు చెప్పుకోలేకపోయారు 100 రోజుల కంటే ఎక్కువ సమయం కావాలి అని? ఆనాడే చెప్తే పబ్లిక్ కూడా కాస్త ఓపికతో ఉంటుండే. సో నేను ఎందుకు ఏం మాట్లాడుతుంటే, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మీ పార్టీ సంబంధించిన నాయకులతో గాంధీ భవన్లో నేను చాలా మందితో మాట్లాడినప్పుడు మేము ఒక క్లారిటీలో ఉన్నాం, 100 రోజులలో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ఒక ప్రణాళిక, ఒక కార్యాచరణతో మా పార్టీ హామీలు ఇచ్చిందని చెప్పి ఆనాడు చెప్పినారు. సో ఇప్పుడేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, గతంలో జరిగిన విధ్వంసం వలన ఈ 6 గంటలు అమలు చేయకపోతాం. సో ఈ రీజన్ పబ్లిక్ నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు కదా. అంటే బేసికలీ అన్న, ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే మనం మంచిగా ఉన్నటువంటి రాష్ట్రం ఆర్థికంగా, మన రాష్ట్ర బడ్జెట్ని, మన రాష్ట్ర ఖజానాని ఇంత గలీజ్ స్థాయికి, అంటే ఇంత దీనమైన స్థాయికి తీసుకుపోతాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ అసలు మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంత అప్పులలో ఉన్నాం అనేది కరెక్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు. పోయిన ప్రభుత్వం ఏదైతే మనకి ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టిందో దాని అనుగుణంగానే మనం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక తెలిసింది ఏంది, మనకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ లోటు బడ్జెట్లు ఉన్నాం, మనము అనుకున్న దానికంటే ఎక్కువ అప్పుల పాలై ఉన్నాము. ఇవన్నీ కట్టాలన్నా, తీర్చాలన్నా ఒక కరెక్ట్ ప్రణాళిక అనేది మనం వేసుకొని ముంగడిపోతేనే రాబోయే తరాలకు మనం వారిపైన భారం వేయకుండా జరుగుతుందని చెప్పేసి ఒక నీట్ ఎక్సర్సైజ్, ఒక ప్రాపర్ ఇంటెలెక్చువల్స్ పెట్టుకొని ఆఫీసర్స్ అందరినీ వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ పరిగణలోకి తీసుకొని ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఈ 6 గ్యారెంటీలన్నీ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్క గ్యారెంటీ అమలు అవుతుందన్న. సో మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, సో అర్థమవుతుందా మేము ఎక్కడో విఫలమవుతా ఉన్నామని? కొంత గ్రౌండ్లో నుంచి అయితే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కేసీఆర్ పైన ఏ తరహాలో 10 సంవత్సరాల పాలన పైన ఏ తరహాలో వ్యతిరేకత ఉండేనో, ఈ తక్కువ టైంలోనే మా పార్టీ పైన కొంత వ్యతిరేకత వచ్చిందన్న క్లాట్లో మీ పార్టీ ఉందా? లేదు మంచి పరిపాలన కొనసాగుతున్న ఆలోచన మీరున్నారా? అన్న, బేసికలీ ప్రజలకి మంచి సుపరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా దానికోసమే ప్రయత్నిస్తారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర ఎమ్మెల్యేలు. సో ఈ ప్రక్రియలో ఆపోజిషన్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు మన పైన దుమ్మెత్తి పోయినకి రెడీగా ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం అమలు కావడానికి కొంచెం లేట్ అయినంత మాత్రాన ప్రజలకు
అందవు అని అయితే మేము చెప్పాం కదన్న. 100% అందుతాయి. ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది, 200 యూనిట్లు ఫ్రీ. ఇట్లా ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా వచ్చింది. రాలేదనడం తప్పు, వస్తున్నాయి ఒక్కొక్కటి అన్ని కూడా వస్తాయి. ప్రతి ఒక్క గ్యారంటీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఓకే, మీరు ఒక యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది యువత నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మీరు ఒక యువ నాయకుడిగా ఉన్నారు కాబట్టి కొద్దిగా కూడా మీకు బాధ అనిపిస్తలేదా? అరే యువత చదువుకోవాల్సిన వాళ్ళు, ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం కోసం కష్టపడాల్సిన వాళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఏమనిపిస్తలేదా మీకు కాస్త? అన్న, ఇదే యువత కోసము గత ప్రభుత్వంలో కొట్లాడింది మా యూత్ కాంగ్రెస్ NSUI. మేము రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని డిఫెండ్ చేస్తూ కొట్లాడినాము, వాళ్ళ కోసం అరెస్ట్లు అయినాం, జైళ్ళ పాలైనాం, అన్నైనాం. నేను చెప్పేది ఒకటే, యువత ఎవరు కూడా మిస్గైడ్ కావద్దు. వీళ్ళందరినీ మిస్గైడ్ చేస్తుంది ఇన్స్టిట్యూట్, బేసికల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. అసలు యువత ఎందుకు వచ్చి చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాగానే భర్తీ చేసింది, ఉద్యోగాలు అయితే భర్తీ చేసింది, తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇప్పుడు డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి నిరుద్యోగులు ధర్నా చేస్తారు. దేనికోసం వాయిదా వేయాలి? ప్రిపేర్ కావడానికి కొంత సమయం కావాలి, ఒక 3 నెలల గడువు కనుక మనకి ఇస్తే. ఇన్ని సంవత్సరాలల్లా గత ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కదా. ఇది నిరుద్యోగుల సమస్య కాదన్న, ఇది ఇన్స్టిట్యూట్ల యొక్క సమస్య. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు వాళ్ళ యొక్క బిజినెస్ పెంచుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామా తప్ప అసలైన నిరుద్యోగులు నిజంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదు. సో నిజంగా మీది ప్రజాపాలన అయితే, ప్రజా ముఖ్యమంత్రి అయితే, చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, ఎవరైతే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా. ఈ ఆందోళన ధర్నాల వల్ల మీ పార్టీ పైన ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం 100% పిలిపించుకొని మాట్లాడతారన్న, అది కూడా నడుస్తుంది. దానిపైన కూడా ఇప్పుడు ఏవైతే కొన్ని ఈ ఖాళీలు, ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాల పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పెంచమని ఏదైతే వాళ్ళ యొక్క డిమాండ్ ఉందో దానిపైన కూడా సరైన ఎక్సైజ్ నడుస్తుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా మనది బడ్జెట్ సమావేశాల తర్వాత 100% జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ జాబ్ క్యాలెండర్లో వాళ్ళ యొక్క డౌట్లు, అనుమానాలు, వాళ్ళ యొక్క అవసరాలు అన్నీ తీరుతాయని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ నిరుద్యోగులు అడుగుతుంది కూడా, వాళ్ళు కొత్తగా గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేరు కదా, మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతూ ఉన్నారు. మేనిఫెస్టోలో మీరు పెట్టినారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినారు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతామని చెప్పినారు, మెగా డిఎస్సి అని చెప్పినారు, జీవో 46 రద్దు చేస్తామని చెప్పారు. సో ఇవి హామీలకే పరిమితమా, ఏమన్నా ముందడబడే అవకాశం? 100% మెగా డిఎస్సి చేస్తామంటే వాయిదా ఏమని అడుగుతారు. ఆల్రెడీ 7 నెలలు కావస్తా ఉంది కదా, సంవత్సరం లోపు కదన్న చేస్తున్నారు. వేస్తా అంటే వాయిదా ఏమంటారు, ఇంకా 3 నెలలు వాయిదా ఇస్తే సంవత్సరం అయిపోతుంది. మరి హామీని నిలబెట్టుకున్నాను మేము ప్రయత్నిస్తున్నాము, వాయిదా ఏమని సోకాల్ నిరుద్యోగులు అంటారని చెప్పేసి అంటారు. నేనైతే నిరుద్యోగులు ఎవరు చేస్తలేరని నేను ఆశిస్తున్నా. నిరుద్యోగులు ఎవరు కూడా ధర్నాలు చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఒకవేళ నిరుద్యోగులు చేసినా కూడా వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇంకోరో వాళ్ళని రెచ్చగొట్టి చేపిస్తున్నటువంటి ప్రక్రియ మాత్రమే ఇది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత 100% జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. దాంట్లో వాళ్ళ యొక్క అవసరాలన్నీ పూర్తవుతాయని నేను ఆశిస్తున్నాను. సో జీవో 46 రద్దు చేస్తా అని చెప్పి మీరు చెప్పినారు, అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేస్తాం, కేసీఆర్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమని. సో ఇప్పటి వరకు ఆ జీవో 46 బాధితులు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు. ఇప్పటికీ మా NSU అధ్యక్షుడు కానీ, మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ, అందరు కూడా దానిపైన ఎక్సైజ్ నడుస్తుంది, వాళ్ళకు కూడా బాధ్యతలపై చెప్పారు. జీవో 46ని రద్దు చేయడం జరుగుతుంది, 100% జరుగుతుంది. అదే పని మీద ఉన్నారు. ఎక్సైజ్ పూర్తి స్థాయిలో ఎంత సమయం కావాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు ప్రతి దానికి 100 రోజులు అని చెప్పారు, దేనికైనా 100 రోజులు అని చెప్పినారు. 7 నెలలు కావాలి. మనం గత ప్రభుత్వం చేసినట్టు ఆగమాగం చేసుకుంటే ఏది పడుతుంది రద్దు చేయడం జరుగుతుంది. కానీ రద్దు చేయడానికి కూడా దానికి ఒక ప్రాపర్ ఎక్సైజ్ తోటి, అంటే మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఇదే నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఈ జోనల్ సిస్టంలో కానీ, ఇంకే సిస్టంలో కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాపర్ ఎక్సైజ్ తోటి చేయాలనేది మా ఉద్దేశం అన్న. దానికోసం కొంచెం లేట్ అవుతున్నమాట వాస్తవమే, కానీ పూర్తి చేయకుండా అయితే ఉండం మేము. 100% ఆ జీవోని రద్దు చేయడం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం చేయడం జరుగుతుంది. ఈ జోనల్ వ్యవస్థను కూడా దాన్ని మళ్ళీ రీఎక్సైజ్ చేసి అందరికీ ప్రాపర్ న్యాయం జరిగేటట్టు చేయడం జరుగుతుంది. సో కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కూడా ఎవరు రోడ్లపైకి వచ్చినా కానీ కంచెలు పెట్టి ముందస్తు అరెస్టులు ఆ తరహాలో ఆయన చేసిన కాబట్టి ఆయనకు అధికారం దూరం చేశారు. సో మీరు కూడా అదే ప్రయత్నం చేస్తారు. నేను కొద్దిసేపు క్రితమే ఆ విద్యాశాఖ ముట్టడి కవరేజ్ కోసం అని వెళ్తూ ఉంటే, సో పోలీసు అట్లీస్ట్ అక్కడికి వచ్చి నిరసన తెలుపకుండా కూడా వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయడం, లేకపోతే లాక్కెళ్ళిపోవడం, ఈడ్చుకెళ్ళడం, పోలీస్ వెహికల్లో తీసుకెళ్ళడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చర్చ ఏంటంటే కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతూ ఉన్నాడు. గతంలో ఏ పోలీసులను అడ్డంగా పెట్టుకొని కేసీఆర్ పరిపాలన కొనసాగించడు, ఇప్పుడు అదే పోలీసులు రేవంత్ రెడ్డికి అండగా ఉండి అణచివేసే ప్రయత్నం చేసుకుని చర్చ జరుగుతూ ఉంది అన్న. ఇప్పుడు చట్టాలు కూడా మారినాయి.
ఎవరు ధర్నా చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చేస్తే ఎవరిని అడ్డుకునే పరిస్థితి లేదు. ముందే పర్మిషన్ తీసుకోండి, ముందే ఒక అప్లికేషన్ పెట్టుకొని చేయండి. అంతేందుకన్నా మేము అధికారంలో ఉన్నాము, మేము నీట్ ఎగ్జామ్ మీద మేము ధర్నా చేస్తామంటే మమ్మల్ని గాంధీ భవన్ కూడా దాటనీలే. అంతకుముందన్న గాంధీ భవన్ గేట్ బయటకు వచ్చేసి మేము ఒక దిష్టి భవన్ ధర్నా చేస్తున్నాం కాదన్నా. ఆనాడు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు ధర్నాలు రాస్తారోకలు చేస్తేనేమో కరెక్ట్ అయింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగులు అదే చిన్న మిస్టేక్ అది మాది. ఏంది, మేము ప్రాపర్ అప్లికేషన్ పెట్టుకోలే. నేను అనేది అదే, మేము అధికారంలో ఉండి కూడా మేము అప్లికేషన్ పెట్టుకోకుండా ధర్నా చేస్తే మమ్మల్ని చేయనీయలేదు. నేను చెప్పేది ఒకటే, ఎవరు ధర్నా చేయాలనేది హక్కు, దిస్ ఇస్ డెమోక్రసీ. వాళ్ళు పోయి ప్రాపర్ అప్లికేషన్ పెట్టుకొని, పోలీస్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ అధికారులకు ఒక అప్లికేషన్ పెట్టుకోర్రి, మీకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇయ్యరు? 100% ఇస్తారు, బరాబర్ ఇస్తారు. అప్లికేషన్ పెట్టుకోర్రి విత్ సెక్యూరిటీ, వాళ్ళే వస్తారు, మీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు, అక్కడ ధర్నా చేయండి. ఎంతసేపు అన్నా చేసుకోవచ్చు, ఎంతమంది అన్నా చేసుకోవచ్చు. మీరు ఎంతమంది వస్తారని ముందే ఇవ్వండి. ఈ మధ్య కాలంలో నీట్ పేపర్ లీకేజ్ అంశం తెరపైకి వచ్చింది. మీ పార్టీ స్టాండ్ ఏంది దానిపైన పోరాటం? మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దానిపైన డిబేట్ పెట్టమని పార్లమెంట్లో ఎన్నిసార్లు అన్నాడు, డిబేట్ పెడతలేరు. మా నాయకుని వాయిస్ అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉంటుంది, మీరు కూడా చూసిరు. 100% రీనీట్ కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం కూడా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంట్లో మేము సఫలీకృతం అయినాం. మేము గెలిపేది మాది నీట్ ఎగ్జామ్ అని. 70 సంవత్సరాల కాలంలో యూపీఎస్సీ పెడితే ఇప్పటివరకు కూడా ఎటువంటి లీకేజ్ కానటువంటి దేశంలో 7 సంవత్సరాలు అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టి 7 సంవత్సరాల్లో 70 లీకులు జరిగినాయి అన్న. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇస్తుందో తెలియదు. అదెందుకన్నా మనం చూసుకుంటే గ్రూప్ మన స్టేట్ ఎగ్జామ్, స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్స్లో గత ప్రభుత్వంలో ఇక్కడ కూడా లీకేజ్ జరిగినాయి కదా. జరిగినమాట వాస్తవమే కదా. ఇక్కడ జరిగింది, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది. 100% దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. నిరుద్యోగుల పక్షాన, మన విద్యార్థుల పక్షాన ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటామన్న. సో మీ నాయకుడు ఈ సమస్యల కంటే ఎక్కువ పక్క పార్టీ ఎమ్మెల్యేని ఎప్పుడు లాక్కుందాము, ఎప్పుడు కండువా కప్పుదాము అన్న పనిలో బిజీగా ఉన్నారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో జాయినింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తా ఉన్నా. జాయినింగ్స్ మీద ఫోకస్ అని కాదన్న, ఆ ఎమ్మెల్యేలే మనల్ని అప్రోచ్ అవుతారు వాస్తవానికి కూడా. అండ్ ఇంకోటి, జాయిన్ చేసుకోవద్దనడానికి కూడా అవకాశం, మనం ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడం కూడా మన చేతిలో బాధ్యతనే కదా అది. ఎందుకు మీరు సేఫ్ జోన్ ఉన్నారు కదా, మెజారిటీ ఉన్నప్పుడు కూడా బీజేపీ కానీ నిన్న కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, మాకు 23 ఎమ్మెల్యేలు 24 ఎమ్మెల్యేలు మాతో టచ్లు ఉన్నారని చెప్పేసి మాట్లాడు. సో మేము మెజారిటీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుడు, ఒక ఎంపీ, ఒక మంత్రి అయింది. ఇప్పుడు ఆయన వచ్చేసి మాకు ఎమ్మెల్యేలు టచ్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే ఇప్పుడు మీ పార్టీ నాయకుడి పైన మీ ఎమ్మెల్యేలే నమ్మకంతో లేరు అనుకోవచ్చు. అట్లా ఏం లేదన్న, వచ్చే నాయకులను మేము ఆహ్వానిస్తున్నాం. అంటే వచ్చేటోళ్ళని కాదండి తనమన్నా, అందరు వచ్చి మాతో కలిసి పనిచేస్తుంటే మాకు సంతోషమే కదా. మరి ఆనాడు ఏం చెప్పినారు, ఎవరైతే పార్టీ మారుతారో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టాలని మీ నాయకుడు అన్నాడు. ఇప్పుడు ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నామంటే మేము మా అంతటా మేము పోయి అయితే వాళ్ళని పిలుస్తలేమన్నా. వాళ్ళు వస్తుర్రు, జాయిన్ కానీ కలిసి పనిచేస్తా అంటున్నారు, చేయని. వాళ్ళకి ప్రభుత్వంలో ఎటువంటి పదవులు అయితే రావు, వాళ్ళకి మంత్రి పదవులు ఇంకేదో పదవులు అయితే రావు. వాళ్ళు నిజంగా వాళ్ళు కేపబుల్ ఉండి, ఇప్పుడు కేశవరావు గారు వచ్చిరన్న, ఆయన కేపబుల్, ఆయన రాజ్యసభకు రాజీనామా చేసిర్రు, ఆయన సలహాదారు కూడా పెట్టుకున్నాం మేము. కానీ 10 సంవత్సరాల కాలం పాటు పబ్లిక్ ఇబ్బంది పడతా ఉంటే అదే కేసీఆర్ పక్క నుండి కేశవరావు చూసినోడే కదా. వాస్తవమే, చూసిండు. కాకపోతే ఇప్పుడు మారిండు, వచ్చిండు కదన్న, వచ్చి చూసి ఆయన ఐడియాస్, అంటే ఆయన యొక్క ఇంటెలెక్చువల్నెస్ ని మేము వాడుకోవడానికి అంతే. ఇప్పుడు ఆనాడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా దొంగలు అని చెప్పారు, దోపిడీదారులు, అవినీతి పరులు అని మీరు చెప్తారు. ఇప్పుడు మీ దాంట్లో జాయినింగ్ అవుతున్న వాళ్ళు కూడా అవినీతి పరులే కదా. సపోజ్ దానం నాగేందర్ కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే, దాదాపు 7 మంది మీ పార్టీ కండువా కప్పుకున్నారు, మొన్న ఎమ్మెల్సీలు జాయిన్ అయినారు. సో ఆనాడు పబ్లిక్ ఇబ్బంది పడతా ఉంటే కళ్ళారా చూసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు అధికారం రాగానే అధికార పార్టీలో కండువా కప్పుకుంటే, సో ఇక్కడ మీ పార్టీ నాయకుడు తీసుకుంటున్న ఆ స్టాండ్ రాంగ్ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు తప్పు చేసి మీ పార్టీలోకి వస్తున్నారు అనుకోవచ్చా? వాస్తవానికి జాయినింగ్స్ అవుతుంటే కింది స్థాయి కార్యకర్తలు కొంచెం భయం గురవుతున్న మాట అయితే వాస్తవమే. కానీ ఆ భయాందోళనలు వద్దనేది మా ఒపీనియన్. నేనైతే సజెషన్ చేస్తున్నా, అందరు వచ్చి జాయిన్ అయ్యి అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన కొంచెం ఇన్కమ్ ఉందయ్యి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర కానీ ఆ నియోజకవర్గ స్థాయి సమస్యలు తీసుకోవడానికి ఇన్కమ్ ఉందయ్యే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుర్రు, జాయిన్ అవుతుర్రు, వచ్చి వాళ్ళ యొక్క నియోజకవర్గ సమస్యలు కానీ ఇంకే సమస్యలు ఉన్నా కానీ డైరెక్ట్ అంటే ఈజీ అప్రోచ్, మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ యొక్క సమస్యలు విన్నవించుకుంటే అది తత్వర సొల్యూషన్, అంటే ఇమ్మీడియట్లీ దానికి
మేము ఒక సొల్యూషన్ చూపించడం కానీ లేదా సాల్వ్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు మీ పార్టీ ముందున్న సమస్య ఒక నిరుద్యోగ సమస్య ఒకటే ఈ నోటిఫికేషన్ విషయంలో. సో వీలైనంత తొందరగా దీనికి ఒక సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ తరహాలో పోరాటం చేసినామో, లేకపోతే మార్పు కోసం ఎట్లయితే నిరుద్యోగులు కొట్లాడారో మళ్ళీ మీ పార్టీ పైన కూడా అదే తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందా, ఏమన్నా పులి స్టాప్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎటువంటి ఉద్యమం కానీ ఎటువంటి దానికి ఆస్కారం ఇయ్యదు మా ప్రభుత్వం. మీరు చూస్తారు 100% ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వము, నిరుద్యోగులకు 100% న్యాయం చేయడమే మా యొక్క ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశము, ప్రతి ఒక్క మంత్రి ఎమ్మెల్యే ముఖ్య ఉద్దేశం అన్న. సో మీ యూత్ కాంగ్రెస్ నాయకులకి ఏమన్నా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం, మాట్లాడే అవకాశం, సూచనలు ఇచ్చే అవకాశం, నిరుద్యోగ పట్ల వాళ్ళ సమస్యలను తీసుకెళ్లే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఉందన్న. ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు జియో 46 కానీ మరి ఇతర నిరుద్యోగుల సమస్యల పైన కానీ మాకు ఆల్రెడీ సూచనలు చేయమని, మా యొక్క సలహాలు ఇవ్వమని మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేమందరం కూర్చొని, మా ఎగ్జిక్యూటివ్ బాడీ కూర్చున్నది, ఎన్ఎస్ఏ కానిరి, వెంకట్ కానిరి, మా అధ్యక్షుడు శివసేన కానిరి, అందరు కలిసి కూర్చొని సమిష్టిగా చర్చించుకొని మా యొక్క సూచనలు సలహాలు మేము ఇవ్వడం జరుగుతుంది అన్న. సో పబ్లిక్ సేఫ్గా ఉండొచ్చు అని నమ్ముతున్నారా? 100% అన్న. పబ్లిక్లో ప్రతి ఒక్క వర్గం అంటే స్టూడెంట్స్ కానిరి, యూత్ కానిరి, ఉమెన్ కానిరి, ప్రతి ఒక్కరు చాలా సేఫ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గానే చంద్రబాబు నాయుడు తోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తోటి మీ నాయకుడు భేటీ అయినాడు. సో ఏదో తెలంగాణ పైన మళ్ళీ కుట్ర జరగబోతా ఉంది, ఇద్దరు ఏకమైనారు, గురువు శిష్యుడు ఇద్దరు ఒకటైనారంటే తెలంగాణని మళ్ళీ ఆగం చేయబోతున్న చర్చ జరుగుతూ ఉంది. నిజంగా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అన్నది? గురు శిష్యుల కలయిక కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలపైన చర్చించుకోవడానికి కలిసిరు. దాంట్లో కొన్ని గ్రామాలు అందులో కలిసినాయి, ఆ యొక్క సమస్య ఉంది. నాగార్జున సాగర్ ఆ యొక్క ఇష్యూ ఉంది, డ్రగ్స్ ఇష్యూ ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఎక్కువ ఫోకస్ చేస్తుంది డ్రగ్స్ పైన అన్నది మీరు కూడా చూస్తారు. రాత్రి పూట తిరగొద్దని చెప్పేసి పోలీస్కి కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి దొంగతనం చేసినోడు వచ్చి పోలీసు వాళ్ళం కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుండే, బట్ రేప్ చేసినోడు వచ్చి కూర్చుంటుండే కాలు మీద కాలు వేసుకొని, పిక్ పాకెటర్ కూడా వచ్చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుండే. ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్, మీతోతో 100% కొట్టమని చెప్తారు. అదేవిధంగా డ్రగ్స్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మా ముఖ్యమంత్రి గారు పూర్తి ఫోకస్ చేయడం జరిగింది. మనకు బేసికలీ గంజాయి ఎక్కువ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఇది అందరికి తెలిసిన మాటనే. సో ఈ గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ఆ రాష్ట్ర సహకారం కూడా మనకు కావాలి. గంజాయి అనేది ఫస్ట్ స్టేజ్ అన్న. అంటే డ్రగ్స్లో బేసికలీ ఇప్పుడున్న యూత్ చెడిపోవడానికి కారణం గంజాయి ఫస్ట్ స్టేజ్. ఈ గంజాయికి అలవాటు పడ్డాడు, గంజాయి తాగుతాడు, తర్వాత నెక్స్ట్ స్టేజ్ పోతే ఇంకేదో యాసిడ్ డ్రగ్స్ పోతాడు, ఇంకేదో డ్రగ్స్ అలవాటు అవుతాడు. సో ఫస్ట్ స్టేజ్లోనే మనం దీన్ని అరికట్టగలిగితే తర్వాత మిగతా ఉన్న నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే అసిడిక్ డ్రగ్స్ ఉంటాయో వీటిని అరికట్టడానికి మనకి ఈజీ అవుతుంది అని చెప్పేసి దానిపైన పూర్తి స్థాయి ఫోకస్ చేయడం జరిగింది. ఇది మెయిన్ సమస్య. ఈ అంశాలు భేటీలోకి వచ్చినప్పటికి కూడా సో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సో ఒక రకంగా ఈ భేటీ కూడా కారణం అంటా ఉన్నారు. మా పార్టీని మేము ఎప్పటికీ బలంగా పెట్టుకుంటాము, మా పార్టీని మా కార్యకర్తలను ఎప్పుడు బలంగా పెట్టుకుంటాము. అదే తెలుగుదేశం నుంచి మీ నాయకుడు బయటకు వచ్చింది కదా కొంతసేపు, అదే తెలుగుదేశం నుంచి కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చారు కదా. ఇంత ఆయన ఎందుకు అట్లా ఏమి ఉండదన్న. ఆ రాష్ట్రము, ఈ రాష్ట్రము. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మా కార్యకర్తల్ని మేము బలపరుచుకుంటాము, మా పార్టీ క్యాడర్ని మేము స్ట్రెంథన్ చేసుకుంటాము. మేము గ్రాస్ రూట్ లెవెల్లో ఆల్రెడీ బలంగా ఉన్నాం, ఇంకా బలపడతామన్న. దానికి మేము వచ్చి టీడీపీని బలం చేస్తే మాకేమొస్తుంది ఇక్కడ? సో ఏం చెప్పదలుచుకున్నా ఒక యువ నాయకుడిగా నిరుద్యోగులకు ఏమైనా పిలుపునిస్తారా? కాస్త ఓపిక పట్టండి. 100% అన్న. నిరుద్యోగులు ఎటువంటి భయాందోళనలకు గురగాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి నేను చెప్పే సూచన ఒకటే, మీరు ఎవ్వరి మాటలు కూడా వినాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ మాట కానీ, బీఆర్ఎస్ సోకాల్డ్ బీఆర్ఎస్, బీజేపీ, ఇంకెవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల మాట అసలు వినొద్దు. మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉన్నది. దానిపైన పూర్తి స్థాయి ఎక్సైజ్ నడుస్తున్నది. మీకు ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది అన్న. మీకు చెప్పిన హామీ, నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంది. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీ సామ్రాట్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.